హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి మొన్న థర్స్డే రోజు వ్లాగ్ అనమాట. అంటే ఇంకా ఆ రోజు పిల్లలకి అయితే స్కూల్ లేదు కదా, నేషనల్ బంద్ అని ఇంకా పిల్లలకి స్కూల్ లేదు కదా. సో ఆ రోజుటి వ్లాగ్. సో ఇంక ఇక్కడ మార్నింగ్ ఇంకా మా వాస్విక్ లేచి మంచం మీద అట్లా కూర్చున్నాడు అనమాట. అరే బాబు ఇవాళ ఎందుకు స్కూల్ లేదురా అన్నట్లు అట్లా దిగాలుగా కూర్చున్నాడు అనమాట. సో ఇంకా అందుకే కొంచెం అట్లా ప్యాంపరింగ్ చేస్తున్నాను, కాళ్ళు లాగు వేళ్ళు లాగా అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇంక వీడికి వెళ్ళడం అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. స్కూల్కి బాగానే వెళ్తాడు. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే ఆ నిద్ర సరిపోక ఆ నిద్ర మొత్తం మీద వెళ్ళడానికి మారం చేస్తాడు అనమాట. సో లేకపోతే మాత్రం వీడికి వెళ్ళడం అన్నా అండ్ రాయడం అన్నా ఇట్లాంటివి వాడికి చాలా ఇంట్రెస్ట్. సో ఇంకా తర్వాత అయితే ఇంకా బయటకు వెళ్ళిపోయాడు అనమాట ఆడుకోవడానికి. ఇంకా నేనైతే ఆ బెడ్షీట్స్ అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి ఒకసారి ఇంకా ఈ బెడ్షీట్ ఇదంతా కూడా ఇంకా మంచిగా అట్లా వేస్తున్నాను అనమాట. ఎంత మంచిగా వేసినా ఎంతసేపులండి, పిల్లలు ఇంట్లో ఉన్నారంటే మాత్రం మనం అట్లా మంచిగా వేసి కిచెన్లోకి వచ్చి చూసేసరికి మళ్ళీ అది నార్మల్గానే ఉంటుంది అనమాట. సో ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే అంతే కదా. సో ఇంకా అట్లాగా బెడ్షీట్స్ అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి ఇంక ఇక్కడైతే మా వాడికి బ్రష్ ఇచ్చేసాను అనమాట. బ్రష్ చేసేస్తున్నాడు. వీడికి బ్రష్ ఇచ్చానంటే మాత్రం గంట సేపు బ్రష్ చేస్తాడు అనమాట. నార్మల్గా స్కూల్ టైంలో అనుకోండి నేనే ఒకేసారి బ్రషింగ్ అండ్ బాతింగ్ అయితే చేపిచ్చేస్తాను. లేదు వీడికి ఇచ్చానంటే మాత్రం మార్నింగ్ బస్ వెళ్ళి ఈవినింగ్ కూడా తిరిగి వచ్చేస్తాను అనమాట. అంత టైము చేతిలో పట్టుకోవడం కానివ్వండి, లేదంటే నోట్లో పెట్టుకొని అంతే ఉంచేస్తాడు అనమాట. సో అందుకని చెప్పేసి స్కూల్ టైంలో మాత్రం నేనే ఫాస్ట్గా చేపిస్తాను. ఇంకా స్కూల్ లేదంటే మాత్రం బ్రష్ చేయరా అని చీటికి మాటికి గుర్తు చేయాలన్నమాట. ఇంకా ఫైనల్గా తీసుకొచ్చి మళ్ళీ నేనే చేపిస్తాను. సో ఇంకా వాడైతే అట్లా బ్రష్ చేస్తున్నాడు. ఇంకా పక్కన అయితే ఆకుకూరలు అనమాట. అవి మొన్న పెట్టారు అత్తయ్య, అంటే ఊరు నుంచి వచ్చేసరికి ఉన్నాయిలేండి. తోటకూర అలాగే గోంగూర అట్లా చిన్నగా పెట్టారనమాట. ఎప్పుడన్నా అప్పటికప్పుడు సడన్గా కావాలంటే ఉపయోగపడతాయి కదా. సో అందుకని షెడ్ లేకపోతే మాత్రం ఇక మొత్తం అయ్యే ఉండేవండి. బట్ ఇప్పుడు షెడ్ వేసుకున్నాం కదా, సో అందుకే మొన్నే పెట్టారనమాట. ఇంకా తర్వాత అయితే నేను ఇక్కడ ఊడ్చేస్తున్నాను. ఇల్లు మొత్తం కూడా ఊడవడం అయిపోయింది. ఇంకా బయట అయితే ఊడ్చేస్తున్నాను. ఆ గేట్ వరకు నేనైతే ఊడుస్తానండి. ఇంకా గేట్ తర్వాత నుంచి రోడ్డు వరకు కూడా బండ్లే ఉంటాయి. కాకపోతే ఇంకా అవి మార్నింగ్ అత్తయ్య లేచేసేసి ఊడ్చేస్తారనమాట. ఇంకా మార్నింగ్ నేను లేచి ఇల్లు అలాగే ఇంకా ఆ గేట్స్ వరకు అయితే నేను ఊడ్చేస్తాను. సో అది ఇంకా మార్నింగ్ అట్లాగా ఇల్లు అయితే ఊడ్చేసాను. ఇంక అక్కడ నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇవాళ అయితే మీకు ఒక సింపుల్ చట్నీ రెసిపీ కూడా షేర్ చేస్తానండి. పల్లీలు కానీ లేదంటే పుట్నాలు అవేమీ లేవు, ఏం చట్నీ చేయాలి అనుకున్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మినపప్పు చట్నీ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా ఇవాళ పల్లీలు పుట్నాలు ఏమీ లేవన్నమాట. సో అందుకే ఈ మినపప్పు చట్నీ చేస్తున్నాను. సో ఇవాళ అయితే పెసరట్టు అనమాట. పెసరట్టు అలాగే ఇంకా మినపప్పు చట్నీ. సో పెసలు అయితే వాష్ చేసేసి ఇదిగోండి మిక్సీకి అయితే వేసేసాను. కొంచెం సాల్ట్ కూడా వేసేసాను అనమాట. వేసేసి ఇట్లాగా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. రాత్రి నానబోసారనమాట అత్తయ్య పెసలు. ఇంకా మార్నింగ్ వాష్ చేసేసి ఇంక ఇట్లాగా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి అలాగే ఇంకా అల్లం కూడా వేస్తానండి. అంటే ఎప్పుడు వేస్తాను కానీ ఇవాళ అయితే వేయలేదనమాట. ఇవాళ ఓన్లీ సాల్టే వేసాను. యాక్చువల్గా ఇవాళ నేను కూడా కొంచెం లేట్గానే లేచాను. అంటే కిందటి వ్లాగ్లో చెప్పాను కదా, మా వారిది మొబైల్ కింద పడి డిస్ప్లే పోయిందని చెప్పేసి. సో తను ఇంకా నైట్ డ్యూటీకి వెళ్తా నాది ఇంకొక మొబైల్ ఉంటే అది తీసుకువెళ్ళారు. నేను ఇది వీడియో షూటింగ్ చేస్తాను, ఇది కాకుండా ఇంకొక మొబైల్ ఉంటే సో ఇంకా నైట్ మరి కాల్స్ అట్లా వస్తాయి కదా. సో అందుకని ఇంకా నా మొబైల్ అయితే తీసుకెళ్లారనమాట. సో నేనేంటంటే యాక్చువల్గా అందులోనే అలారం అయితే పెట్టుకుంటాను మార్నింగ్ లెగవడానికి. సో ఇంకా మార్నింగ్ ఏంటంటే మేలుకు వస్తుందిలే కానీ అలారం మోగుతుందిలే అని చెప్పేసి ఇక అంతే పడుకున్నాను అనమాట. అతనికి ఇచ్చిన సంగతి నాకైతే గుర్తులేదు. ఏంటా ఇంకా మోగదని తర్వాత లేచి ఇంకా టైం చూస్తే 6:30 అట్లా అయిపోయింది. అరే బాబు సరిపోయిందిలే, ఇంకా అప్పుడు గుర్తొచ్చింది అనమాట. ఓహో ఇట్లా ఇచ్చాను కదా అని చెప్పేసేసి. సో ఇంకా దానివల్ల ఇంకా నేను కూడా కొంచెం లేట్గానే లేచాను అనమాట. సో అది ఇంకా అందుకే అవి అయితే ఏమి వేయలేదు. మళ్ళీ లేట్ అయిపోతుందిలే కట్ చేసి వేసేసరికి అని చెప్పేసి ఎంతసేపు పనిలే కానీ, బట్ ఇంకా ఎందుకో ఇవాళ అయితే వేయలేదులేండి. సో ఇంకా అట్లా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంక ఇదిగోండి ఇక్కడైతే మినపప్పు చట్నీ అని చెప్పాను కదా. సో ఆయిల్లో కొంచెం ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఒక 3 స్పూన్స్ వరకు పట్టుపప్పు మినపప్పు ఉంటాయి కదా, సో అవి వేసుకొని అందులోనే జస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీరా వేసేసి ఆ మినపప్పు మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి
మనకి ఫ్రై అయ్యేటప్పుడు మంచి వాసన వస్తాయి అండ్ ఫ్రై అయింది కూడా తెలుస్తుంది కదా. సో అట్లా మంచిగా ఫ్రై చేసుకొని ఇంకొక ప్లేట్లోకి తీసేసుకున్నాను. అలాగే అదే ఆయిల్లో కారానికి తగ్గట్టు ఒక 6-7 ఎండుమిరపకాయలు అయితే వేసుకొని ఇంకా వీటిని కూడా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసుకొని వీటిని కూడా ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇంకా అదే ఆయిల్లో ఇదిగోండి ఆనియన్స్ ఒక 3-4 తీసుకున్నాను అనమాట, మీడియం సైజ్ ఆనియన్స్. సో మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి. ఆనియన్స్ కూడా వేసేసి ఇందులో కొంచెం త్వరగా మగ్గడానికని కొంచెం సాల్ట్ అలాగే చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు కూడా వేసాను. వేసేసి ఇదిగోండి ఆనియన్స్ ఇట్లా మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇట్లా ఫ్రై చేసుకొని వీటిని అయితే ఇంక ఇప్పుడు కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంకా వాటిని అయితే మిక్సీ చేసుకోవడమేనమాట. సో అంతే, ఇంకా మిక్సీ చేసుకునేటప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే వెల్లుల్లి గర్భాలు వేసుకొని మిక్సీ చేసుకోవడమే. కావాలి అనిపిస్తే జస్ట్ ఒక పావు వంతు అంటే పావు గ్లాస్ వరకు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోండి. అంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది అంటే నేను కూడా వేసానండి, ఒక పావు గ్లాస్ వరకు వాటర్ అయితే వేసాను అనమాట. వాటరు, సాల్ట్ అలాగే ఇంకా ఆ వెల్లుల్లి గర్భాలు. సో ఫ్లేవర్ బాగుంటుంది అండ్ మంట కూడా తగ్గుతుంది అంటారు కదా వెల్లుల్లి వేస్తే. సో అందుకని ఇంకా 3 వేసేసి నేనైతే ఇదిగోండి ఇట్లాగా మిక్సీ చేసుకున్నాను. అంటే మనం ఫ్రై చేసుకున్న మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు ఇంకా ఆనియన్స్, సాల్ట్, వెల్లుల్లి అలాగే కొంచెం వాటర్ వేసి ఇట్లాగా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఫైనల్గా పోపు పెట్టేసుకున్నాను అనమాట. సో అంతేనండి, మినప్పప్పు చట్నీ రెడీ. సో ఇది దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అంటే మనకి ఇవేంటి పల్లీలు కానివ్వండి, పుట్నాలు కానివ్వండి ఇట్లాంటివి ఏమీ లేవు. లేదంటే అవి డైలీ తిని తిని బోరు కొట్టి ఏదన్నా కొంచెం డిఫరెంట్గా చేద్దాము అనుకున్నప్పుడు ఈ చట్నీ చాలా బాగుంటుంది అనమాట. సో అది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో ఇంకా అట్లా చట్నీ అయితే పోపు పెట్టేసుకున్నాను కదా, ఇంక ఇక్కడ దోశలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. మేము పెసర దోశలు చాలా బాగా తింటామండి. మా ఇంట్లో అందరం కూడా ఇష్టంగానే తింటాం అనమాట పెసర దోశలు. ఇంకా ఎక్కువగా ఉప్మా కూడా చేసుకుంటాము, పెసరట్టు ఉప్మా లాగా. బట్ ఇవాళ అయితే చేయలేదు, ఉప్మా రవ్వ లేదని చెప్పేసి సింపుల్గా ఇంక ఇట్లాగా పెసరట్టే వేసాను అనమాట. పైన ఆనియన్స్ అట్లా కూడా వేసుకోవచ్చులే కానీ బట్ ఆనియన్ చట్నీయే కదా ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను ఆనియన్స్ అట్లా అయితే ఏం వేయలేదు. సో అదన్నమాట. ఇంకా అట్లాగా మా పిల్లలకి వేసేసి ఇచ్చేసాను. ఇంకా ఈలోపు మేము కూడా వేసేసుకొని ఇంకా మేము కూడా జాయిన్ అయ్యామన్నమాట. ఇంకా మా వారే పెట్టాలి వాళ్ళకి. ఇంకా మా వారు ఉంటే మాత్రం అసలు నన్ను ఏ మాత్రం కూడా పెట్టనివ్వరండి. నానే పెట్టాలి అని చెప్పేసి గోల్ చేస్తారనమాట. అసలు నిజంగా అండి ఇంట్లో మా వారు కానివ్వండి మామయ్య కానీ ఉంటే అస్సలు తినరు అనమాట. ఇంకా మా వారు ఉంటే మా వారు పెడితే తింటారు, అసలు నేను పెడితే అస్సలు తినరు. కొన్నిసార్లు అయితే నిజంగా ఏడుపు కూడా వచ్చేస్తుందండి, చాలా బాధ వేస్తుంది. మరి పిల్లలు తినకపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. అసలు వాళ్ళ చుట్టూ తిరుగుతారు. సర్లే బయటికి వెళ్ళి పెడదామా అంటే బయట కూడా ఒక్కొక్క ముద్ద 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టినట్లే ఉంటుందండి నోట్లో, దాన్ని నవలరు ఏమి లేదనమాట. సో ఇట్లాగా నాకైతే కొన్నిసార్లు ఏడుపు కూడా వచ్చింది. అందుకని మెయిన్లీ నైట్ టైమ్స్ ఈ మధ్య ఏం చేస్తున్నాను అంటే అసలు ఇంట్లోకి వచ్చేసి మా రూమ్లోకి వచ్చేసి తలుపు వేసి గడిపెట్టి అసలు ఇక నేను ఒక్కదాన్ని ఇంకా పిల్లలు పెట్టాల్సి వస్తుంది అనమాట. అలా పెడుతున్నాను ఈ మధ్య అయితే. అలా అయితేనే చక్కగా తింటున్నారు, లేకపోతే ఇక అసలు తినట్లేదు అనమాట. మా వారి చుట్టూ తిరగడము, మామయ్య చుట్టూ తిరగడము ఇట్లా చేస్తూ ఉంటున్నారు. నాకేమో చాలా బాధ వేస్తుంది. అందుకని ఇంక ఈ మధ్య తలుపు వేసేసి తలుపుకి ఆనుకొని కూర్చుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ తలుపు తీసుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఈ మధ్య అయితే ఇట్లా చేస్తున్నానండి. సో బయట చక్కగా చల్లటి గాలికి తిరుగుతా పెట్టొచ్చు కానీ తినకపోతే ఇక మనం చేయాల్సింది మనం చేయాలి కదా. సో అందుకే ఇంక ఇట్లా పెడుతున్నాను అనమాట ఈ మధ్య. సో ఇంకా అట్లా తినేసిన తర్వాత ఇంక ఇక్కడ పిల్లలకైతే కొంచెం బెల్లం వేసేసి మిల్క్ కలిపేసాను అండ్ ఇంకా మా కోసం అయితే గ్రీన్ టీ కలుపుతున్నాను అనమాట. సో అదండి. సో అది ఫ్రెండ్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అలా కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంకా పిల్లలకి స్నానాలు కూడా చేయించాను. షన్నుగడ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. వాస్విక్ ఏమో బయట ఇంకా పిల్లలు వస్తే ఆడుకుంటున్నాడు అనమాట. సో ఇంక ఇప్పుడైతే నేను 2 కుక్వేర్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో ఆ 2 మీతో అయితే షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను, ఇది నిన్న వచ్చింది అనమాట. సో ఇదేమో ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, ఇది జస్ట్ మార్నింగే వచ్చింది. సో చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది. స్టీల్వి తీసుకున్నాను అనమాట, ఎక్కువగా అల్యూమినియం అయిపోయాయి కదా. సో అందుకని చెప్పేసి స్టీల్ అయితే తీసుకున్నాను. ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇండస్ వ్యాలీ వాళ్ళవైతే తీసుకున్నాను. సో ఇదిగోండి అబ్బా, ఒకటి వచ్చేసి ఇట్లా కడాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా వెయిట్గా ఉంది అండ్ దీనికైతే ఇట్లా గ్లాస్ లిడ్ అయితే వచ్చింది అనమాట.
సో కొంచెం అంటే 1 కేజీ చికెన్ కానివ్వండి, లేదంటే మా వరకు కొంచెం అట్లా బిర్యానీ అట్లా చేసుకోవడానికి కానివ్వండి. సో అసలు లేవులే అని చెప్పేసి 1 కేజీ చికెన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇంకా నేను బాండీలోనే చేయాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఇట్లా ఒకటైతే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇండస్ వ్యాలీ వాళ్ళవి ఏంటి అంటే త్వరగా అడుగు పట్టవని నేను చాలా రివ్యూస్ అయితే చూశాను. సో అందుకని చెప్పేసి ఇట్లా ఇండస్ వ్యాలీ వాళ్ళదైతే తీసుకున్నాను అనమాట. సో కొంచెం ఇట్లా ఎప్పుడన్నా చికెన్ కర్రీ చేయడానికి కానివ్వండి, లేదంటే బిర్యానీ అట్లా చేయడానికి కానివ్వండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి 26 సెంటీమీటర్స్ అనమాట. 5 to 6 పీపుల్ సర్వింగ్ అయితే వస్తుంది. సో అందుకని నేనైతే ఇది తీసుకున్నాను. సో ఇది ఒకటైతే, అండ్ ఇంకొకటి అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రైయింగ్ ప్యాన్ అనమాట. వచ్చేసి ఇది ఉంది చిన్నది ఫ్రై ప్యాన్. అంటే ఎప్పుడన్నా ఎగ్ కర్రీ కానివ్వండి, అంటే ఎగ్ ఫ్రై చేసుకుంటాం కదా, సో అట్లా కానీ, లేదంటే ఏమన్నా చిన్న చిన్న ఫ్రైస్ చేసుకోవడానికి అన్నట్లు ఈ చిన్న ఫ్రై ప్యాన్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 22 సెంటీమీటర్స్ అనమాట. ఇది కూడా ఇండస్ వ్యాలీ వాళ్ళదే. సో నేను ఆల్రెడీ వీళ్ళది ఏంటి అంటే దోశ ప్యాన్ అయితే యూజ్ చేస్తున్నాను, క్యాస్ట్ ఐరన్. సో నాకు అది బాగా అనిపించింది, దోశలు చాలా మంచిగా వస్తున్నాయి. అందుకని చెప్పేసి నేనైతే ఇండస్ వ్యాలీ వాళ్ళవే, కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే మనకి లైఫ్ టైం యూజ్ అవుతాయి కదా, సో అందుకని చెప్పేసి నేనైతే ఇండస్ వ్యాలీ వాళ్ళవే తీసుకున్నాను. సో ఇదైతే 900 పడింది, అండ్ ఇదైతే 2600 పడింది అనమాట. ఇది 2600 పడింది. సో ఇది వచ్చేసి 900 పడింది అనమాట. సో చిన్నది ఫ్రై ప్యాన్, చాలా బాగుంది. సో అది, అండ్ లింక్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. కాస్ట్ ఉన్నా కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది, అండ్ స్టీల్ కూడా చాలా మంచి క్వాలిటీ అనమాట. ఇండస్ వ్యాలీ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది కదా, కాకపోతే కొంచెం కాస్ట్ ఉంటుంది అంతే. సో నేను యాక్చువల్గా వేరేది ఆర్డర్ చేసి కూడా అది ఎందుకో అంత స్టీల్ మంచిది కాదు అనిపించింది. అందుకని అది మళ్ళీ నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇండస్ వ్యాలీ వాళ్ళవే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఎంతైనా కొంచెం ₹1 పెట్టినా మంచి తీసుకోవడమే బెటర్ కదా, సో అందుకని చెప్పేసి. సో ఇవి ప్రస్తుతానికైతే నేను తీసుకున్న 2. సో ఇదనమాట. సో ఇంకా పనులు అయితే ఉన్నాయి అబ్బా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు అయితే చాలా ఉన్నాయి, అవి వాష్ చేయాలి, అండ్ లంచ్కి ప్రిపేర్ చేయాలి. ఎగ్స్ పొయ్యి మీద పెట్టేసి వచ్చాను అనమాట, ఎగ్ కర్రీ చేద్దాము అని చెప్పేసి. సో చాలా పని అయితే ఉంది. అంట్లు తోమేసి ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి. ఈవినింగ్ అయితే మా వారు ఇంకా మూవీకి తీసుకెళ్తానని అన్నారు. కల్కి మూవీకి 1 వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము, వెళ్దాము అని చెప్పేసి. సో ఇంక ఇవాళ తనకి నైట్ డ్యూటీ లేదనమాట. సో అందుకని చెప్పేసి ఫైనల్గా ఇవాళ ఫిక్స్ అయ్యాము. సో అది ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ ఈ రెండింటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరికన్నా కావాలి అంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో అదనమాట. పొద్దెరగడ పిచ్చోడే అన్నట్లు ఇంకా కొత్తవి తీసుకున్నాను కదా, అవి చూసుకుంటా కూర్చున్నానండి. అదిగో ఇదిగో అనే వరకు టైం అయితే 12 అయిపోయింది. ఆహా ఇంకా సరిపోయిందిలే అని స్పీడ్గా ఇంకా రైస్ అయితే వాష్ చేసేసి పెట్టేశాను. ఇంక ఇక్కడ అయితే కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. సో ఇంకా గిన్నెలు వాష్ చేయలేదు. సో ఫస్ట్ అయితే కర్రీ పని చూద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే మన కొత్త ఫ్రై ప్యాన్లోనే చేస్తున్నాను. ఇంకా మనకు కొత్తవి చూస్తే ఆగదు కదా, అవి క్లాత్స్ కానివ్వండి, ఇట్లా కుక్వేర్ కానివ్వండి, ఏవైనా కొత్తవి చూస్తే ఆగదు. సో ఇంకా అందుకని కొత్త ఫ్రై ప్యాన్లోనే చేస్తున్నాను అనమాట. మరి తీసుకుంది ఎందుకండి, చేసుకోవడానికే కదా. సో ఇంకా అట్లా చేస్తున్నాను. ఎగ్ కర్రీ అనమాట. సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేసి ఎగ్స్ అయితే ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. చాలా సింపుల్ కర్రీ అండి, వెల్లుల్లి కారం వేసి చేస్తున్నాను. ఈ మధ్య అసలు మా వారు చంపేస్తున్నారు అనమాట. ఎక్కువ గార్లిక్ వేయి, ఏ కర్రీ చేసినా ఇక గార్లిక్ తెగ్గ వేయమంటున్నారు. ఇంకా అందుకే మా వారి గోల భరించలేక ఇవాళ అయితే కోడిగుడ్డు వెల్లుల్లి కారం, అసలు చాలా ఇష్టం అనమాట మా వారికి. కోడిగుడ్డు పొరుటు చేసుకుంటాం కదా, సో అందులో ఇట్లా వెల్లుల్లి కారం వేసిన, ఇట్లా బాయిల్డ్ ఎగ్లో వెల్లుల్లి కారం వేసిన అసలు చాలా ఇష్టము. ప్రతిరోజు పెట్టినా కూడా తింటారండి వద్దనకుండా. కానీ అన్నిట్లో వేయలేం కదా, సో కొన్ని కర్రీస్లో వేసుకుంటే ఏంటంటే గార్లిక్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. బేసిక్గా నాకు గార్లిక్ ఫ్లేవర్ చాలా ఇష్టము. వాస్విక్ టైంలో ఫీడింగ్ టైంలో నాకు అలవాటు అయింది. అప్పుడు నుప్పుల్లో కాల్చి ఇచ్చేవాళ్ళు అనమాట, ఫీడింగ్ సరిపోవట్లేదని చెప్పేసి. సో ఆ టైంలో నాకు ఇక బాగా అలవాటు అయింది. అప్పటి నుంచి నేను కూడా గార్లిక్ బాగానే ఇంక్లూడ్ చేస్తాను, అయినా కూడా ప్రతిరోజు చేయమంటున్నారు అనమాట.
సో, ఇంక ఇవాళ అయితే ఇట్లా చేస్తున్నాను. ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకొని ఆనియన్స్ వేసేసుకొని, అందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్‌గా వెల్లుల్లి కారం అండి. వెల్లుల్లి కారం అంటే ఏం లేదు, వెల్లుల్లి గర్భాలు స్కిన్‌తో సహా వేశాను. అలాగే టేస్ట్‌కి సరిపడా కారము, కొంచెం జీరా వేసేసి అట్లా వెల్లుల్లి కారం వేసేసుకొని ఆయిల్‌లో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని, తర్వాత అట్లా ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసేసి బాగా టాస్ చేసుకోవడమే. సో, అంతేనండి, కోడిగుడ్డు, వెల్లుల్లి కారము. చాలా సింపుల్ రెసిపీ, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటది. ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు గూడా ఇట్లా చేస్తూ ఉండండి. సో, ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చుతదనమాట. సో, ఇంక అక్కడ కర్రీ చేసిన తర్వాతే ఇక్కడ గిన్నెలయితే వాష్ చేసేసాను. సో, ఇంకా తినేసి కాసేపు పడుకొని, ఇంకా ఈవినింగ్ టైము ఫస్ట్ షోకి 'కల్కి' మూవీకైతే వెళ్తున్నామనమాట. సో, 4, 5 డేస్ నుంచి గూడా అనుకుంటున్నామండి వెళ్దాం అని. కాకపోతే మా వారికి ఇంకా నైట్ డ్యూటీస్ గదా! ఇవాళ అయితే లేదు. ఇంకా వాస్విక్ గూడా స్కూల్ ఉంటది. వాడొచ్చేసరికి 5:30 అవుతది. సో, ఇంకా వెళ్ళేసరికి లేట్ అయిపోతదిలే, ఇవాళ ఎటు హాలిడేనే కదా అని చెప్పేసేసి ఇంక ఇవాళ అయితే ఫస్ట్ షోకొచ్చామనమాట. మంగళగిరి అన్నపూర్ణ థియేటర్‌కైతే వస్తామండి మేమెప్పుడొచ్చినా. ఒక్కసారి కావాలా ఊర్వశికైతే వెళ్ళాము. బట్ అదైతే నచ్చలేదు. సో, ఇంక అందుకని ఇంకా ఎప్పుడు రావాలన్నా ఇట్లా అన్నపూర్ణ థియేటర్‌కే వస్తాము. సో, ఇంకా చాలా తక్కువున్నారండి జనము. అంటే నియర్లీ 10 డేస్ అయితే అయిపోతుంది గదా! మూవీ కూడా రిలీజ్ అయిపోయి. సో, చాలా తక్కువొచ్చారనమాట జనాలు, అంతగా అయితే లేరు. సో, ఇంకా మూవీ వచ్చేసి అంటే పురాణాలు, మహాభారతం దగ్గర నుంచి ఫ్యూచర్‌లో ఇట్లా కల్కి అవతారం వస్తది అనే బేస్ చేసుకొని ఉంది. సో, ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఏదో కొంచెం పిచ్చి పిచ్చిగా అనిపించింది. అంటే ఇంక పిల్లల్ని తీసుకొని వెళ్ళాం గదా! మా వాడు వెళ్ళిన కాడ నుంచి ఇంక బయటికి వెళ్దాం అని గోలనమాట. సో, దానివల్ల సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోయాను. ఇంకా తర్వాత పడుకున్నాడు. సెకండ్ హాఫ్ అయితే బాగా అర్థమైంది. బావుందనమాట సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫే కొంచెం అంటే సరిగా కాన్సంట్రేట్ చేయలేకపోయాను. ఆ ప్రభాస్ ఎంట్రీ అప్పుడు మాత్రం కొంచెం కామెడీ అనిపించింది. ఆ ఫైట్స్ మాత్రం అసలు చాలా బావున్నాయిలెండి. సో, అది ఇంక అక్కడి నుంచి మూవీ చూసేసి ఇంక ఇక్కడ హలో ఇడ్లీకైతే వచ్చాము. ఇది ఆటో నగర్‌లో ఉంటదనమాట హలో ఇడ్లీ అని. టిఫిన్స్ చాలా బావుంటాయండి ఇక్కడ. ఆల్ఫా రెస్టారెంట్ పక్కననమాట. సో, అదిగోండి హలో స్పెషల్ ఇడ్లీ అంట, పన్నీర్ ఇడ్లీ అంట, సిల్వర్ ఇడ్లీ అంట, అసలు రకరకాలు అయితే ఉన్నాయి. మేమైతే మాత్రం అంటే ఇంక నైట్ టైమ్ గదా! సో, లైట్‌గా తిన్నాము. మరీ రెస్టారెంట్‌లకి అట్లా వెళ్ళకుండా ఇట్లా టిఫిన్ చేద్దాంలే అన్నట్లు ఆనియన్ దోస ఆర్డర్ చేశాము. అలాగే సాంబార్ ఇడ్లీ. అండ్ నేనైతే స్టార్టింగ్ వద్దన్నాను గానీ, మళ్ళీ మార్నింగ్ లెగవాలి, వాస్విక్‌కి టిఫిన్ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ నీరసం వచ్చేస్తదేమో, సరిగ్గా నైట్ టైమ్ తినకపోతే ఒక్కొక్కసారి అంతే జరుగుతది నాకు. అందుకే ఫస్ట్ ఏమో వద్దన్నాను. కానీ తర్వాత లాస్ట్ మినిట్‌లో నేను గూడా చపాతీ ఆర్డర్ చేసుకున్నాననమాట. సో, ఫస్ట్ అయితే పిల్లలకి ఆనియన్ దోస, ఇంక మా వారేమో సాంబార్ ఇడ్లీ తిన్నారు. సో, ఇంక అట్లా తినేసేసి ఇంకా రిటర్న్ అయిపోయామనమాట ఇంటికైతే. సో, అది. సో, ఇంకా ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే గనక ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.